పల్నాడు పార్లమెంట్ పరిధిలో జరిగే సిద్ధం సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు తరలి రానున్నారని అంటున్నారు గురుజల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. గడిచిన 5 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో వైసీపీకి శ్రీరామ రక్షగా నిలవబోతున్నాయని అంటున్నారాయన. పల్నాడులో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి జగనే అంటున్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. మేమంతా సిద్ధం కార్యక్రమం జరుగుతోంది, యాత్ర జరుగుతోంది, బస్సు యాత్ర ఈరోజు 12వ రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం పిడుగురాల్లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో ఏం చెప్పబోతా ఉన్నారు, పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సాయంత్రం సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఎంతమంది రాబోతున్నారు, ఏర్పాట్లు ఏం చేశారు? సుమారు 1,00,000 మంది రాబోతున్నారు. మీరే చూస్తారు, భారీ బహిరంగ సభ మన అయ్యప్ప స్వామి గుడి ఎదురు బ్రాహ్మణపల్లి దగ్గర నెలకొల్పటం జరిగింది. ఇది పార్లమెంటుకు సంబంధించిన మేమంతా సిద్ధం సభ కాబట్టి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో పాలు పంచుకుంటున్నారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇప్పటికే మీకు తెలుసు, పాలనా సౌలభ్యం గురించి, సచివాలయ వాలంటీర్ వ్యవస్థ గురించి, లేదు నవరత్నాల గురించి, మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో దాదాపు 1964 కోట్లతో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించబోతున్నాం. ఇలాగ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వివరించబోతున్నాం. అలాగే రేపు జరగబోయే పనులు కూడా, ఉదాహరణకి మాకు ఇందాక నేను చెప్పినట్టు జలదీక్షలో మొత్తం పూర్తి చేస్తే ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వచ్చు. అలాగే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సివిల్ స్ట్రక్చర్ బిల్డింగ్ అంతా అయిపోయింది. మరీ ముఖ్యంగా కొండమూడు నుంచి పేరేచెర్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొచ్చింది. జాతీయ రహదారి టెండర్లు పూర్తయినాయి. ఆ పనులు వేగవంతం చేస్తే అది మా నియోజకవర్గం కూడా ఉపయోగపడేది. ఇలా ఈ పెద్ద పెద్ద పనులు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లబోతున్నాం. మరీ ముఖ్యంగా తంగెడ, మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు 180 కోట్లతో ఈ శాంక్షన్ చేయించగలిగితే, ఇప్పటికే టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది. కేవలం ఫైనాన్షియల్ శాంక్షన్ వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే చిట్ట చివరి భూములకు కూడా కృష్ణా నీళ్ళు ఇప్పించగలుగుతాం. మీరు చేయాలనుకొని చేయలేకపోయింది ఏమైనా ఉందా? అది భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? నేను చేయాలనుకుని చేయలేనని నేను అనలేను. ఖచ్చితంగా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు 218 కోట్లతో జలదీక్ష పూర్తి చేయాలి. అన్నిటికీ ఫండ్స్ వచ్చినాయి, టెండర్స్ అయిపోయినాయి. కొన్ని నీళ్ళు ఇప్పుడు పిడుగురాళ్ళ 10,000 కనెక్షన్లు ఇచ్చాం, ఇంకా 8,000 ఇవ్వాలి. దాచేపల్లి గురజాలకి ఇవ్వాలి. ఇది కనుక ఈ 218 కోట్లు పూర్తిగా మనం ఖర్చు పెట్టగలిగితే ప్రతి గ్రామం 89,000 ఇళ్లకి నీళ్ళు ఇవ్వగలుగుతాం. మెడికల్ కాలేజ్ ప్రారంభించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కాకుండా తంగెడ, మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకి ఫైనాన్షియల్ క్లోజర్ చేయించాలి. సో ఇప్పుడు మీరు ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు, అంటే పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి బస్సు యాత్ర ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు మీరే చూస్తున్నారు, మీరే కాదు, నేనే కాదు, అందరూ చూస్తున్నారు. ప్రజలందరూ విశేష స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. నాకు తెలిసి గత 20-30 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా ప్రతి ఇంట్లో కనెక్ట్ అవుతాం ఇదే ప్రథమం అనుకుంటాను. గతంలో కూడా మహానుభావులు ఉన్నారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కనెక్ట్ అయ్యాడు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ఇస్తున్నాడు. పల్నాడు ప్రాంతంలో ఇప్పుడు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో 2,000 కోట్లతో సుమారుగా అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు చేసాం. మళ్ళీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తామని స్పష్టం చేస్తున్నారు.